ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, తల్లి అదిగో చూడు, చూడు బిడ్డ, అటు చూడు, నీ ఇంటి ఆ మూలలో ఒక అడ్డంకి నక్కి నక్కి దాక్కుని ఉంది. ఒక్కసారి చూడు, ఆ అడ్డంకి ఏంటో తెలిస్తే నీకు గుండె జల్లుమంటుంది. ఇదిగో ఇటు చూడు, నీ సొంత మనిషి కూడా నీకు బాగా కావలసిన వ్యక్తి, ఆ వ్యక్తి ముసుగు జారిపోతుంది. ఇన్నాళ్ళు కూడా ముసుగు వెనుక ఏముంది? మంచితనమా, మానవత్వమా, చెడుతనమా, క్రూరత్వమా, నిన్ను చెడగొట్టాలనా పడగొట్టాలనా తెలుసా తల్లి? ఈరోజు రాత్రి 1:15 నీకు జరిగేది ఇదే. అయితే ఇక్కడ చేదు నిజాల వెనుక కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక అమృతం లాంటి వార్త కూడా దాగి ఉందమ్మా. మరి అంతటి అదృష్టాన్ని ఆపుతున్నది, అడ్డుకుంటున్నది ఈ మూడే మూడు. అవేంటో తెలుసుకోకపోతే జీవితాంతం బాధపడుతూ భయపడుతూ బ్రతికేస్తావు. జాగ్రత్త బిడ్డ అంటూ బాబాగారు అయితే మన కోసం ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి. ఆ సందేశం ఏంటి, ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారో తెలుసుకునే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి, ఎక్కడెక్కడో మీరు జ్యోతిష్యం చెప్పించుకొని తృప్తి చెందకుండా, మనశ్శాంతి అనేది లేకుండా, మీ సమస్య అనేది ప్రాబ్లంకి ఆ సొల్యూషన్ అనేది దొరక్క మీరు అసంతృప్తిగా బాధపడుతూ ఉన్నట్లయితే ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువుగారు శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9908224144. ఈ గురువుగారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీ యొక్క ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది చూపిస్తారు. అన్ని విషయాలను కూడా ఫోన్లో స్వయంగా గురువుగారే మాట్లాడతారు. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల మధ్య సమస్యలు, స్త్రీ మరియు పురుషుల వశీకరణం చేయబడును. చెడు గృహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యనైనా సరే ఫోన్లోనే 24 గంటల్లో పరిష్కారం అనేది చూపిస్తారు. కాబట్టి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అసంతృప్తి చెంది ఉంటే ఈ గురువుగారి దగ్గర ఒక్కసారి ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం అనేది తెలుసుకున్న తర్వాత మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి నమ్మకంతో కాల్ చేయండి గురువుగారికి. సుబ్రహ్మణ్యం రాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. కాంటాక్ట్ నెంబర్ 9908224144. ఇక వీడియోలోకి వచ్చేస్తే తల్లి, వచ్చే 24 గంటల్లో నీ జీవితంలో ఎవరు ఊహించినటువంటి ఒక అద్భుతమైన మార్పు రాబోతుంది. అది ఎవ్వరి తరం కూడా కాదు తల్లి. ఒకవేళ నువ్వు నీ అదృష్టం మీద ఆశలు వదులుకొని ఉంటే గనక ఒక 5 నిమిషాలు నా మాట విను. ఈ 5 నిమిషాలు నీ జీవిత దశను మార్చేస్తాయి. వచ్చే 24 గంటలు నీకెంత ముఖ్యమైనవంటే, నువ్వు చేసే ఒక చిన్న పొరపాటు వల్ల పెద్ద అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం అయితే ఉంది. జాగ్రత్త. అదే ఈ వీడియోని చివరి వరకు చూస్తే మాత్రం నీ ఇంట్లో సంతోషాలు వెల్లువిరుస్తాయి. నీ సాయి ప్రతి మాట మనసు లోతుల్లోకి తీసుకుంటేనే నీకు రాబోయేటువంటి విపత్కర పరిస్థితుల నుంచి నువ్వు బయటపడతావు. అయితే ఇప్పుడు నీ జీవితంలో నీ సాయి అనుగ్రహం వల్ల నీ విధి మారబోతుంది బిడ్డ. నీ గ్రహస్థితులు మారబోతున్నాయి, పరిస్థితులు మారబోతున్నాయి. ఈరోజు రాజయోగం మరియు అమృత సిద్ధయోగం అనేది కలిసి రాబోతుంది. ఇలాంటి అద్భుతమైనటువంటి కలయిక గత నీ వంశస్థులు కూడా ఎవ్వరూ కూడా పొందలేదమ్మా. ఇప్పుడు నీకు ఆ అదృష్టం దక్కింది. నువ్వు ఈ వీడియో వరకు వచ్చావు అంటే అది కేవలం నీ సాయి సంకేతమే అని నువ్వు నమ్ము. అంతే. నేను చెప్పబోయేటువంటి ఈ 3 విషయాలు కూడా నీ జీవితంలో కొత్త వెలుగును నింపుతాయి. నీ తలరాతను మార్చేటువంటి ఈ సమయం కోసం నువ్వు ఎన్నాళ్ళగానో ఎదురు చూస్తూ ఉన్నావు. చాలామంది కూడా నిన్ను కంగారు పెట్టుండొచ్చు, కానీ నేను నీకు అసలు నిజాన్ని వివరిస్తాను బిడ్డ. విను. ఈరోజు సాయంత్రం సరిగ్గా 6:20 తర్వాత నీ జాతకంలో ఒక గొప్ప మార్పు అనేది మొదలవబోతుంది. కానీ జాగ్రత్త, ఒక చిన్న తప్పు జరిగినా సరే నీ చేతికి అందాల్సినటువంటి సంతోషాలు చేజారిపోవచ్చు. ఆ తర్వాత నువ్వు ఎంత బాధపడ్డా కూడా ప్రయోజనం లేదు. అందుకే వచ్చే 5 నిమిషాలను నీ జీవితంలో అత్యంత విలువైనటువంటి ముఖ్యమైనటువంటి సమయంగా భావించి ఇది విను. ఈ అవకాశం ఇప్పుడు వదులుకుంటే మళ్ళీ ఇలాంటి అదృష్టము సమయం అనేది నీ కోసం మళ్ళీ మళ్ళీ రాదమ్మా. నువ్వు చాలా ఏళ్ళుగా ఎదురు చూడాలి. ఈ జన్మంతా ఎదురు చూసినా కూడా ఒక్కొక్కసారి రాకపోవచ్చు. చేతికి అంది వచ్చిన అదృష్టాన్ని జార విడుచుకుంటే గనక మళ్ళీ ఎంతో కాలం నువ్వు ఎదురు చూడాల్సి వస్తుంది. ఇంత శుభ సమయాల సమ్మేళనం కలయిక జరుగుతున్న ఈ సమయంలో నీకు అడ్డంకిగా ఉన్నవి ఏంటో తెలుసా? జాగ్రత్తగా విను. ముఖ్యంగా అది తెలుసుకోవాలి.
నేను చెప్పబోయే ఈ 3 విషయాలు కూడా ఏ మామూలు మాటలు కావు తల్లి. ఇవి సాయి నీకోసం పంపుతున్నటువంటి సంకేతాలు. మొదటి విషయం, నీ శత్రువుల నుండి నీకు విముక్తి కలగటం. రెండవది, నీ ఆర్థిక కష్టాలను తుడిచిపెట్టే మార్గం గురించి. ఇక మూడవది వింటే ఆశ్చర్యపోవటమే కాదు, నువ్వు ఈ సాయి శక్తికి కృతజ్ఞతలు కూడా చెప్తావు. 3 విషయాలు నీ జీవితాన్ని మలుపు తిప్పబోతున్నాయి. సాయంత్రం 6:20 జరగబోయే ఆ మార్పుకి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఇక్కడ నీ విధిరాత మారే సమయం అనేది, నీ జీవిత చక్రం తిరిగే సమయం అనేది ఇప్పుడు, ఆ గమనం ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి దారిని నిర్మించింది. అది నేరుగా నీ అభివృద్ధికి పునాది వేస్తుంది. అయితే ఇక్కడ ఒక్క విషయం గమనించు బిడ్డ, ఈరోజు నీ జీవితంలో జరగబోయేటువంటి ఒక శుభ సంఘటన గురించి నీ అభివృద్ధిని కోరుకునే వారికి ముందే తెలిసిపోతుంది. ఇన్నాళ్ళు నీ సంతోషాలను అడ్డుకున్న వారు ఈరోజు సాయంత్రం ఒక ఎత్తుగడ వేయటానికి ప్రయత్నిస్తారు. కానీ నువ్వు ఈ వీడియోను చూస్తున్నావు కాబట్టి నీ సాయి శక్తి నీకు రక్షణగా నిలబడుతుంది. ఎవరి పప్పులు ఉడకనివ్వదు, ఎవరి ఆటలు కూడా నీకు జరగనివ్వదు. ఎవరు చేసే ప్రయత్నమైనా సరే తిరిగి వారికే ఇబ్బందిగా మారే చేస్తుంది నీ సాయి. నీ జీవితాన్ని మార్చే ఆ మొదటి విషయం నీకేంటో తెలుసా తల్లి? ఆ శత్రువు ఎవరు అనేది ఇప్పుడు వివరంగా చెప్తాను, విను. పూస గుచ్చినట్లు చెప్తాను, వినుబిడ్డ. ఈరోజు సాయంత్రం 6:20 జరగబోయే ఆ గొప్ప మార్పు కోసం నువ్వు సిద్ధంగా ఉన్నావా? అసలు ఈరోజు ఎందుకు ఇంత ప్రత్యేకమైన రోజో తెలుసా? నీ విధిరాత గమనం ఇప్పుడు ఎందుకు మారుతుందో తెలుసా? ఎందుకు ఇన్ని అద్భుతాలు చేస్తున్నాయో తెలుసా? నీ జీవితంలో ఈ దారి నేరుగా నీ ఆర్థిక అభివృద్ధికి, నీ ఇంటి ధన సంపదకు దారి తీస్తుంది. కానీ ఇక్కడే ఒక చిక్కు ఉందమ్మా. ఈరోజు నీ జీవితంలో జరగబోయేటువంటి ఆ మొదటి శుభ పరిణామం గురించి నీ అభివృద్ధిని అడ్డుకోవాలని చూసే వ్యక్తికి ముందే తెలిసిపోయింది. నీ ఇంటి సంతోషాలను ఇన్నాళ్ళు కట్టడి చేసి పడేసినటువంటి ఆ వ్యక్తి ఈరోజు సాయంత్రం 6:20 నిన్ను ఇబ్బంది పెట్టాలని ఒక ఎత్తుగడ కూడా వేయబోతున్నారు. కానీ నువ్వు ఈ వీడియో చూస్తున్నావు, నీ సాయి మాటలను నువ్వు వింటున్నావు. ఈ సాయి ఇచ్చే ఈ సాయి శక్తి నీలోకి ప్రవహిస్తుంది కాబట్టే సాయి శక్తి నీ చుట్టూ ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తుంది. అవతల వారు వేసే దెబ్బ తిరిగి వారికే తగులుతుంది తప్ప నీకేమీ కాదమ్మా. ఆ వ్యక్తి ఎవరు, అతను ఏ రోజు ఏం చేయబోతున్నాడు అన్నది కూడా నేను వివరంగా నీకు వివరిస్తాను. దానికంటే ముందు కూడా నీ 7 తరాల చరిత్రను మార్చేసే ఆ మహా ధనయోగం గురించి నీకు చెబుతాను. ఈరోజు సూర్యాస్తమం తర్వాత నీకు ఒక అద్భుతమైనటువంటి వస్తువు దొరకవచ్చు, లేదా ఒక శుభవార్త నువ్వు వినొచ్చు. లోకం దీన్ని వింతగా చూడొచ్చు, కానీ నేను మాత్రం దీన్ని సాయి చేసిన అద్భుతం అంటాను. సాయి నీకు చేసినటువంటి న్యాయం అంటాను. గత 12 ఏళ్లుగా నువ్వు అనుభవించినటువంటి అవమానాలు, కష్టాలు ఇక ముగిసిపోబోతున్నాయి. ఇన్నాళ్ళు నిన్ను తక్కువ చేసి చూసిన వాళ్ళు ఇప్పుడు నీ సహాయం కోసం ఎదురు చూస్తారు. అయితే ఇది జరగాలి అంటే నువ్వు ఆ 3వ వ్యక్తి మరియు అత్యంత రహస్యమైనటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఆ 3వ విషయం ఎంత శక్తివైనదంటే అది వినగానే నీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీలో వాస్తు దోషాల ప్రభావం పూర్తిగా తొలగిపోతుంది. నీ ఇంటి ఏ మూలలో కూడా నీ ఎదుగుదల అడ్డంకిని దాన్ని దాగి ఉందో అది నీకు తెలుసా? ఆ అడ్డంకికి ఈ 3వ రహస్యం ఎలా దూరం చేస్తుందో ఇప్పుడు చెబుతాను. నేను అసలు కంగారు పడకు తల్లి. నేను ఒక్కొక్కటిగా అన్ని విషయాలు బయట పెడతాను. నేను ఇక్కడ మాటలు దాటవేయటం లేదు, నేరుగా నిన్ను విజయ తీరాలకు తీసుకొని మోసుకొని వెళ్తున్నాను. ఈరోజు రాత్రి నువ్వు నిద్రపోయేలోపు నీ జీవితంలో కొత్త ఆశలు చిగురిస్తాయి. ఇది కేవలం ఒక మాట కాదు, గ్రహాల స్థితిని బట్టి కనిపిస్తున్నటువంటి నిజం. కానీ గుర్తుంచుకొని మనసు ప్రశాంతంగా పవిత్రంగా ఉన్నప్పుడే ఈ యోగం నీకు పూర్తిగా ఫలిస్తుంది. అయితే ఇక్కడ నువ్వు అత్యంత జాగ్రత్తగా వినాల్సిన విషయం ఏంటి అంటే తల్లి, ముందుగా నీ సాయిని మనసులో ఒక్కసారి తలుచుకొని అప్పుడే నువ్వు వినటం మొదలుపెట్టు. ఎందుకంటే నీ సాయి నామస్మరణ చేస్తే మనసుకి ఒక ప్రశాంతత స్థితికి వస్తుంది. నువ్వు నీ సాయిని తలుచుకుంటే అప్పుడు నీలోని శక్తి జాగృతమవుతుంది. నీ గురించి అసలు ఏం జరుగుతుంది అన్నది నీ ఆలోచన శక్తి కూడా గ్రహించగలిగే శక్తి నీకు వస్తుంది. ఎందుకంటే నీ సాయి నామస్మరణ చేస్తే నీ మనసుకి ఒక ప్రశాంత స్థితికి వస్తుంది. ఎప్పుడైతే నువ్వు నీ సాయిని తలుచుకుంటావో అప్పుడు నీలోని శక్తి జాగృతమవుతుంది. నీ గురించి అసలు ఏం జరుగుతుంది అన్నది నీ ఆలోచన శక్తి కూడా గ్రహించగలిగితే నీకు శక్తి వస్తుంది తల్లి. కాబట్టి ఒక్కసారి నీ సాయిని మనసులో తలుచుకో. అప్పుడే ఈ శక్తులు నీ జీవితంలో వేగంగా పనిచేయటం మొదలు పెడతాయి. ఇప్పుడు ఆ మొదటి విషయం గురించి చెబుతాను విను. ఇది నీ అభివృద్ధిని అడ్డుకునే వారికి ఒక హెచ్చరిక లాంటిదమ్మా.
ఇప్పుడు ఆ మొదటి విషయం గురించి చెబుతాను విను తల్లి. ఈ విషయం నీ అభివృద్ధిని అడ్డుకునే వారికి ఒక హెచ్చరిక అయితే, దీని గురించి లోతుగా తెలుసుకునే ముందు ఈసారి నీ గుండె మీద చెయ్యి వేసుకొని ఒక్కసారి ఆలోచించు. నీ జీవితంలో ఎప్పుడైనా జరగాల్సినటువంటి పనులు చివరి నిమిషంలో చెడిపోవటం జరిగిందా? ఇంట్లో అంతా బాగుంది అనుకున్నా కూడా ఏదో తెలియని భయం నిన్ను ఎప్పుడూ వెంటాడుతూ ఉంటుంది. అయితే గుర్తుంచుకో, ఇది నీ భ్రమ కాదు తల్లి. సరిగ్గా ఈరోజు సాయంత్రం 6:20 తర్వాత మొదలయ్యే ఆ మార్పు ఎన్నాళ్ళు నిన్ను బంధించిన ఆ అదృశ్యపు సంఖ్యలను తుడిచేయబోతున్నాను. మొదటి విషయం తెలుసుకునే ముందుగా నీకు తెలియకుండానే దాచబడిన ఒక నిజాన్ని నువ్వు గ్రహించాలి. నీ ఇంటి గడప దగ్గర ఏదో ఒక ప్రతికూల శక్తి ప్రభావం ఉంది తెలుసా? అది నీ సంతోషాలను లోపల తినేస్తుంది. ఈరోజు ఆ దైవశక్తి ఆ నెగిటివ్ ఎనర్జీని నీ ఇంటి నుండి దూరం చేయబోతోంది. ఇప్పుడు జాగ్రత్తగా విను. ఈరోజు ఖచ్చితంగా జరగబోయే ఆ మొదటి విషయం నీ అదృష్టోదయానికి సంబంధించింది. రాత్రి 12 గంటలలోపు నీ దగ్గరికి ఒక వ్యక్తి రాబోతున్నాడు, లేదా ఒక ముఖ్యమైనటువంటి సందేశం రాబోతుంది. ఇది నువ్వు అసలు ఊహించని విధంగా ఉంటుంది తల్లి. కష్టాల్లో ఉన్న నీకు ఒక దారి చూపే తోడులా ఆ వ్యక్తి నిలుస్తాడు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఆ వ్యక్తిని గుర్తుపట్టడంలో నువ్వు గనక పొరపాటు చేస్తే 100 ఏళ్ల తర్వాత వచ్చిన అదృష్టపు ఈ యోగాన్ని నువ్వు వినియోగించుకోలేవు. ఎందుకో తెలుసా తల్లి? ఎప్పుడు కూడా అదృష్టాన్ని తెచ్చిపెట్టే వ్యక్తి, సాయి పంపిన వ్యక్తి ఒకే ఒకసారి కనిపిస్తారు. అప్పుడు నువ్వు గుర్తించాలి. ఆ సమయంలో నువ్వు ఏమాత్రం అజాగ్రత్తగా ఉండి కోల్పోయావు అంటే ఇక ఆ తర్వాత ఆ వ్యక్తి మళ్ళీ ఎప్పుడూ కనపడడు. అతను ఏ రూపంలోనో నీ ముందుకు వస్తాడు. దాని గురించి చెప్పే ముందు నీకు నేను రెండవ అత్యంత అద్భుతమైన విషయం చెప్పాలి. అది తెలియకుండా ఈ మొదట దానికి అర్థమే లేదు తల్లి. ఈ రెండో విషయం నీ ఆర్థిక ఇబ్బందులను తొలగించే తాళం చెవి లాంటిది. డబ్బు అనేది చేతికి అంటిన మురికి కొందరు అంటారు తల్లి. కానీ ఈరోజు నీకు సంపదే నీ జీవితానికి ఒక పెద్ద మార్పుగా రాబోతుంది. ఈరోజు రాత్రి ఆర్థిక పరిస్థితిలో ఒక గొప్ప మార్పు రాబోతుంది. ఇన్నాళ్ళుగా నువ్వు విన్న, ఇబ్బంది పడుతున్న ఈ దరిద్రం తొలగిపోయే సమయం ఆసన్నమైంది. నీ పితృదేవతల ఆశీస్సులు కూడా ఇప్పుడు ధన రూపంలో నీ ఇంటికి రాబోతున్నాయి. నీ ఇంటి ఈశాన్య మూలలో గత కొన్ని రోజులుగా ఏదో ఒక చిన్న మార్పును గమనించావా? ఒకవేళ గమనించకపోతే ఈ వీడియో చూడటం పూర్తవ్వక వెళ్ళి పరిశీలించు. ఈ రెండవ విషయం నిజమని చెప్పడానికి అక్కడ నీకు ఒక సంకేతం కనిపిస్తుంది. ఇక ఇప్పుడు ఆ మూడవ మరియు అత్యంత కీలకమైన విషయం గురించి చెబుతాను విను. ఆ విషయం ఎంత ముఖ్యమైనది అంటే దీని గురించి నీకు చెప్పే ముందు నువ్వు నీ సాయి అనుమతిని కూడా తీసుకోవాల్సిందే బిడ్డ. ఇది నేరుగా నీ మీద పొంచి ఉన్న గండాలను తొలగించేటువంటి విషయం. ఈరోజు సాయంత్రం 6:20 తర్వాత నీ వీధిలో ఉన్న దోష ప్రభావం పూర్తిగా తొలగిపోతుంది. ఈరోజు సాయంత్రం 6:20 తర్వాత నీ తలరాతలో ఉన్న దోషాల ప్రభావం తొలగిపోతుంది పూర్తిగా. అయితే ఈ మూడో విషయం నీ జీవితంలో నిజం కావాలి అంటే నువ్వు ఇప్పుడే ఒక చిన్న పని చేయాల్సి ఉంటుంది. ఆ పని గనక నువ్వు చేయకపోతే ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ శుభ ఫలితాలన్నీ కూడా కేవలం ఒక ఆలోచనలాగానే మిగిలిపోయే అవకాశం ఉంది తల్లి. నేను ఇక్కడ కంగారు పెట్టడం లేదు, భయపెట్టడం లేదు. ఇది నీ భవిష్యత్తుకు సంబంధించిన విషయం. నేను చెప్పబోయే ఆ చిన్న విషయం, ఒక మార్పుని నువ్వు చూసావంటే రేపు ఉదయానికి నువ్వు ఎంత సంతోషంగా ఉంటావో చూడు. ఆ రహస్యమైన విషయాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉంటే సిద్ధమే బాబా అంటూ నాకు చెప్పమ్మా. అయితే ఇప్పుడు నీ జీవితానికి గురి పెట్టబోతున్న అంతకంటే ముందు ఒక్క క్షణం కళ్ళు మూసుకొని నువ్వు అమితంగా ప్రేమించే వ్యక్తి ముఖాన్ని మనసులో తెచ్చుకో. ఎందుకంటే నీ అదృష్టంతో పాటు వారి జీవితం కూడా ముడిపడి ఉంటుంది కదా. ఇక ఇప్పుడు మొదటి రహస్యం గురించి, నీ అభివృద్ధిని అడ్డుకుంటున్నటువంటి ఆ వ్యక్తి ఎవరో చెప్తాను విను. నీ నిరీక్షణకు తెరపడింది. ఈ 3 సత్యాలను ఇప్పుడు నీ ముందు ఉంచుతాను. దీని తర్వాత నీ చుట్టుపక్కల అందరూ కూడా నీ గురించే మాట్లాడుకుంటారు. గుర్తుంచుకో బిడ్డ, ఇది కేవలం సమాచారం కాదు తల్లి. ఇది నీ జీవితంలో జరగబోయే న్యాయం. మొదటి సంఖ్యా విషయం, అడ్డంకులు తొలగిపోవటం. ఈరోజు సాయంత్రం 6:20 తర్వాత నీకు వెన్నుపోటు పొడిచిన ఆ వ్యక్తి ముసుగు తొలగిపోతుంది. నీ బంధువుల్లోనే ఒకరు, నీకు తెలిసిన వారు నీతోనే ఉంటారు. ఆ వ్యక్తి నీ ఎదుగుదలను ఇన్నాళ్లుగా రకరకాల మార్గాల్లో అడ్డుకోవడానికి ప్రయత్నించారు. కానీ ఈరోజు సాయి దైవ బలం ఆ వ్యక్తి ప్రయత్నాలను తిప్పికొడుతోంది. అతనికి ఈరోజు అందబోయే వార్త వింటే అతను చేసిన తప్పులకి పశ్చాత్తాపడతాడు, విలవిల్లాడిపోతాడు, గింజుకుంటాడు. నీ దగ్గరకు వచ్చి తన తప్పును ఒప్పుకోవటానికి ప్రయత్నిస్తాడు.
ఇది సాయి చేస్తున్నటువంటి న్యాయం. నువ్వు సిద్ధంగా ఉండు తల్లి. ఎందుకంటే ప్రకృతి సిద్ధంగా జరగబోయే మార్పు. ఇక రెండవ ముఖ్య విషయం ఆర్థిక ప్రయోజనం. ఇప్పుడు చాలా జాగ్రత్తగా విను. ఈ విషయం నీ సంపదకు సంబంధించింది. ఈ రాత్రి నువ్వు నిద్రపోయే లోపల నీకు ఒక రహస్య సమాచారం లేదా ఒక మెసేజ్ అందుతుంది. ఇది నీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే దిశగా ఉంటుంది. ఎప్పుడో మర్చిపోయిన పాత బాకీల నుండి కానీ, నువ్వు చేసిన ఏదైనా చిన్న పెట్టుబడి నుండి కానీ నీ ప్రయోజనం నీకు కలుగుతుంది తల్లి. వచ్చే 24 గంటల్లో నీ ఇంట్లోకి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అయితే ఆ వచ్చే అదృష్టం నీకు నిలవాలి అంటే నువ్వు ఒక చిన్న పని చేయాల్సిందే. తప్పదమ్మా. నీ అదృష్టపు లక్ష్మి నీ ఇంటికి వచ్చినప్పుడు ఆ సంపద నీ దగ్గరికి శాశ్వతంగా నిలవాలి అంటే నువ్వు ఒక పవిత్రమైనటువంటి సంకల్పం చేయాలి. నీకు అందబోయే ఆ లాభంలో 10% కూడా నీకు ఏదైనా ఒక పేద కన్య వివాహానికి లేదా దైవ కార్యాలకి వినియోగించాలి. మనస్ఫూర్తిగా అనుకో. నువ్వు ఈ సంకల్పానికి సిద్ధంగా ఉన్నావా? అయితే ఇక్కడ నాకు ఇప్పుడే చెప్పు, నేను సంకల్పం తీసుకుంటాను. ఇక మూడవ మరియు చిట్ట చివర ముఖ్య విషయం అసాధ్యమైనది. అసాధ్యమైనది కూడా సాధ్యం కావటం, ఈ విషయం వింటే నువ్వు ఆశ్చర్యపోతావు. ఎందుకంటే సరిగ్గా రాత్రి 1:15 నీ ఇంట్లో ఒక శుభ పరిణామం చోటు చేసుకోబోతుంది. ఇది నీ గత 12 ఏళ్ల కష్టాలను దూరం చేస్తుంది. లోకం ఏ పనినైతే జరగదు అన్నదో అది ఈరోజు జరగబోతుంది బిడ్డ. అది సాధ్యం కాబోతుంది. అందరూ అన్నారు అది సాధ్యం కాదు, ఇది వీలు పడదు, కాదు నీ వల్ల అస్సలు కాదు అని. అది ఈరోజు నీ సాయి చేసి చూపిస్తాడమ్మా. కాబట్టి నువ్వు ఎవ్వరికీ చెప్పుకోలేని ఒక పరిస్థితి నుంచి ఆ నిజం బయటపడితే నీ కుటుంబమే చిన్నాభిన్నమైపోతుంది. ఆ నిజం ఇలాంటి వాటిల్లో నువ్వు నలిగిపోతూ ఉంటే, బయటపడలేని దిక్కుతోచని ఒక ఊబిలాంటి సమస్యలు నువ్వు కూరిపోతే, అలాంటి ఆ ఊబిలాంటి సమస్యల నుంచి కూడా ఈరోజు నువ్వు బయటపడబోతున్నావు బిడ్డ. ఏదైనా అవ్వచ్చు, దీనికి సంబంధించిందైనా కావచ్చు. వాటన్నింటినీ కూడా ఈరోజు ఒక స్పష్టమైన మార్గం నీ సాయి నీకు ఇస్తున్నాడు. ఈ రాత్రి నీ సాయి శక్తి నీ మీద చెయ్యి పెట్టి ఆశీర్వదించబోతున్నాడు. అనుభూతి నీకు కలుగుతుంది బిడ్డ. సాక్షాత్తు సాయి నీ దగ్గరకు వచ్చినట్లు, నీ తల చెయ్యి నిమిరినట్లు, ప్రేమగా నిమిరినట్లు, నీ కష్టాలు మాయమైపోయినట్లు, నీకు కొండంత ధైర్యం వచ్చినట్లు, నీ సాయి నీకు అండగా ఉన్నట్లు నువ్వు అనుభూతి చెందుతావు తల్లి. నీ ఇంటి వాతావరణమే ప్రశాంతంగా మారిపోతుంది. నీ మనసులోని ఆందోళన అంతా కూడా మాయమైపోతుంది. సమయం వేగంగా వెళ్ళిపోతుంది బిడ్డ. సాయంత్రం 6:20 కావడానికి ఇంకా కొద్ది సమయమే మిగిలి ఉంది బిడ్డ. ఈ శుభ ఫలితాలు నీ జీవితంలో అద్భుతంగా పనిచేస్తాయి. ఎదురు చూస్తూ ఉండమ్మా. సాయి రాక కోసం ఎదురు చూస్తూ ఉండు. సంతోషంగా ఉండు బిడ్డ. సాయి మీద నమ్మకంతో ఎదురు చూస్తూ ఉండు. నీకు అంతా మంచే జరుగుతుంది. నీ సాయి నీకు తోడుగా ఉన్నంత వరకు నీకు భయం ఎందుకు చెప్పు. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.